Max chapter 1 next part. Observe the given picture and choose the correct one. Before or after. Okay. Here one picture is given. Father is cycling dash mother. Okay. We already know about after and before. We already learn about after and before. After means tarvata. Before means mundu. Okay. Here 3 cycles are there. Okay, first ఎవరున్నారు father and then next mother. After that her daughter. Okay, daughter. Father is cycling. Father ఎక్కడ సైకిల్ చేస్తున్నారు? సైక్లింగ్ మదర్కి ముందు ఉన్నారా వెనక ఉన్నారా? మదర్కి ముందు ఉన్నారు. దట్ మీన్స్ బిఫోర్. ఓకే, బిఫోర్ మదర్. మదర్కి బిఫోర్లో ఉన్నారు కనుక ఇక్కడ ఏం రాయాలి? బిఫోర్, బిఈఎఫ్ఓఆర్ఈ, బిఫోర్. ఓకే. డాటర్ ఈజ్ సైక్లింగ్ డాష్ మదర్. మదర్కి డాటర్ ఎక్కడుంది? ఎక్కడ సైక్లింగ్ చేస్తుంది? వెనుక సైకిల్ చేస్తుంది అంటే ఆఫ్టర్. హియర్ వి రైట్ ఆఫ్టర్. ఓకే. డాటర్ ఈజ్ సైక్లింగ్ after mother. Father is cycling before mother. Daughter is cycling after mother. Father is cycling before mother. Daughter is cycling after mother. Then we write here before. Before. Okay. Before. Second one, daughter is cycling after mother. Daughter is cycling after mother. Next one, near, far. Near, far. Near means దగ్గరగా ఉండడం. Far అంటే దూరం. Near means దగ్గర, దూరం. Far అంటే దూరం. ఇక్కడ ఒక మ్యాన్ని తీసుకున్నాం. ఓకే. మ్యాన్కి నియర్గా ఎవరు ఉన్నారు? దగ్గరలో ఎవరు ఉన్నారు? ఏ బాయ్. ద బాయ్ ఈజ్ నియర్ ద మ్యాన్. ద బాయ్ ఈజ్ నియర్ ద మ్యాన్. మ్యాన్కి దగ్గరగా ఉన్నది ఎవరు? ఒక అబ్బాయి. ఓకే. ద బాయ్ ఈజ్ నియర్ ద మ్యాన్. ఈ మ్యాన్కి దూరంగా ఉన్నది ఎవరు? బస్. ద బస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద మ్యాన్. బస్సు ఆ మ్యాన్ నుంచి దూరంగా ఉంది. ఓకే. ద బస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద మ్యాన్. The boy is near the man. The bus is far from the man. The boy is near the man. The bus is far from the man. Near means దగ్గరగా ఉండడం. Far అంటే దూరం. ఓకే. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. ఇక్కడ ఈ మ్యాన్కి దగ్గరగా ఉన్నది ఎవరు? ద బాయ్. దూరంగా ఉన్నది ఎవరు? బస్. ఓకే. ద బాయ్ ఈజ్ నియర్ ద మ్యాన్. The bus is far from the man. Next, observe the picture given below and choose the correct one near, far. ఓకే. ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో నియర్, ఫార్ అబ్జర్వ్ చేసి చూడమన్నారు. ఓకే. ద కౌ ఈజ్ డాష్ ద హౌస్. కౌ హౌస్కి దగ్గరలో ఉందా దూరంగా ఉందా? దగ్గరగా ఉంది. అంటే ఏం రాయాలి ఇక్కడ? నియర్. ద కౌ ఈజ్ near the house. The cow is near the house. The tree is dash from the house. Tree house ki దగ్గరగా ఉందా దూరంగా ఉందా? far. దూరంగా ఉంది. That means here we write far. F-A-R, far. The tree is far from the house. The tree is far from the house. The tree is far from the house. Okay. The cow is near the house and the tree is far from the house. Cow ఇంటికి దగ్గరగా ఉంది. ట్రీ ఇంటికి దూరంగా ఉంది. ఓకే. నెక్స్ట్ పేజ్. above, below. above, below. above means పైన. below అంటే కింద.
ఓకే, అబౌవ్. The block A, here 3 blocks are given. A, B, C are arranged in a line or row. Okay. Then first one, A. Block A is above the block B. Block A is above the block B. Okay. Block A is above the block B. బ్లాక్ బితో కంపేర్ చేసినప్పుడు బ్లాక్ ఏ అబౌవ్లో ఉంది. ఓకే. దెన్ బ్లాక్ సి ఈజ్ బిలో ద బ్లాక్ బి. బ్లాక్ సి అనేది బికి ఎక్కడుంది, బిలోలో ఉంది. ఓకే. బ్లాక్ ఏ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బి. బ్లాక్ సి ఈజ్ బిలో ద బ్లాక్ బి. ఓకే. బ్లాక్ ఏ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బి. Block C is below block B. Next one. Observe the picture given below and put a tick mark for correct relationship. Correct relationship చూసి అబ్జర్వ్ చేసి టిక్ చేయమన్నారు. ఓకే. హియర్ 3 things are given. Aeroplane. One is aeroplane. Okay. Clouds and eagle. Aeroplane, clouds and eagle. Here which is above? అబౌవ్లో ఉన్నది ఏంటి, క్లౌడ్స్కి అబౌవ్లో ఉన్నది ఏంటి, ఏరోప్లేన్. ఓకే. ఏరోప్లేన్ ఈజ్ అబౌవ్ ద క్లౌడ్స్. క్లౌడ్స్కి అబౌవ్లో ఉన్నాయి కనుక, అంటే పైన ఉన్నాయి, క్లౌడ్స్ పైన ఉంది కనుక ఏరోప్లేన్ అబౌవ్ టిక్ చేస్తాం. ఓకే. క్లౌడ్స్ కింద ఉన్నది ఏంటి, ఈగల్. ఓకే. ఈగల్ ఈజ్ బిలో ద క్లౌడ్స్. ఓకే. క్లౌడ్స్కి బిలోలో ఏముంది, ఈగల్. దట్ మీన్స్ ఈగల్ బిలో. ఓకే. హియర్ వి టిక్ బిలో. అంటే ఏం చేయాలి మీరు, ఫస్ట్ ఏరోప్లేన్ అబౌవ్ టిక్ చేయాలి, ఈగల్ బిలో టిక్ చేయాలి. ఓకే.